చిక్కుడుగాయ కూరలు గానీ, చిక్కుడుగాయ వేపుళ్ళు గానీ అందరూ తినుంటారు. ఒకసారి ఈ మసాలా చిక్కుడుగాయ చేసుకొని చూడండి. ఎంత కమ్మగా ఉంటదో అంత కమ్మగా ఉంటుంది. నిజంగా నేను చెప్పడం అని గాదు. ఒకసారి తిన్నాక డెఫినెట్‌గా మీరే ఒప్పుకుంటారు. రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ, పూరీలోకి గానీ ఇట్టే సెట్ అయిపోద్ది. మనం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమి అవసరం లేదు. రైస్‌లోకైతే కొంచెం పక్కన రసం పెట్టుకొని తిన్నామంటే 4 గిన్నెలు ఎక్కువే తినేస్తాం. అంత బావుంటుంది. దీనికేం లేదండి. నీట్‌గా కడిగేసుకొని తగినంత ఉప్పేసి, పసుపేసి రెండే 2 విజిల్లు వేడుకనిచ్చేద్దాము. ఇప్పుడు బాండలు తీసేసుకొని ఒక గుప్పెడు పల్లీలు, గుప్పెడు పప్పులు కూడా వేపేసుకుందాము. అందులోకి ధనియాలు ఒక స్పూన్ తీసుకొని, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. తగినంత ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి కూడా వేసేసుకొని అన్నీ దూరగా వేపేసుకుందాం. అన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం. ఒక 10, 11 వరకు వేసేసుకొని లీబల్లీగా బ్లెండ్ చేసుకుందాం. మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ బాండిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని మినపప్పు, శనగపప్పు, తిరుమాత గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసేసుకోండి. అన్నీ వేగిన తర్వాత మళ్ళీ కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక 4, 5 వేసేసుకోండి. రుచిగా ఉంటుంది. మనం నమిలేటప్పుడు మంచిగా రుచిగా అనిపిస్తుంది. అన్నీ ఉడకబెట్టుకున్న చిక్కుళ్ళన్నీ వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొళ్ళు, అది కూడా కలిపి వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. డెఫినెట్‌గా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే వెళ్తూ ఒక లైక్ వేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.